హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకంటే ముందు ఏంటంటే ఈ సెటప్ అయితే నేనైతే ఇలా వీడియో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కంపల్సరీ అవి పాటిస్తాను. ఇంకా కొన్ని కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తాను. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతుంది కదా. అయితే దానికంటే ముందు ఏంటంటే కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి సీజన్లో అయితే కామన్ మ్యాన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఒకరో అట్లా. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక 9 మందిని అయితే ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ మ్యాన్స్ వాళ్ళని అయితే బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్నారు, లేదంటే వాళ్ళని పంపించాలని అనుకుంటున్నారు. దానికోసం ఏంటంటే ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. దీనికి కూడా సెలక్షన్స్ అయితే జరిగాయి. దీనికి అన్నింటికంటే ముందు ఏంటంటే ఫస్ట్ సెలక్షన్స్కి ఒక వీడియో అయితే వీళ్ళైతే తీసి పంపించమని చెప్పారు. అయితే దానికోసం ఏంటంటే 3 minutes వీడియో అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ వీడియోని బట్టి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది సెలక్షన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అది వీడియోస్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ, వేలల్లో మాత్రమే పంపించడం జరిగింది. దాదాపు 14,000-15,000 మంది మాత్రమే పంపించడం జరిగింది. ఎగ్జాక్ట్ అంటే 14,000 అని తెలుసు. అయితే ఈ 14,000 మందిలో చాలామంది కూడా మళ్ళీ ఫిల్టర్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్స్ కమిటీ వాళ్ళైతే సెలక్షన్ అయితే చేయడం జరిగింది. లాస్ట్కి 9 గ్రూపులుగానైతే డివైడ్ అయితే చేశారన్నమాట. డివైడ్ చేసి వాళ్ళకైతే గ్రూప్ డిస్కషన్ ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా టైం అయితే తీసుకుంది. గ్రూప్ డిస్కషన్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని గ్రూప్లో డిస్కషన్ అయితే చేయమంటారు. అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి అర్థమవుతుంది కదా, వాళ్ళ జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరు టాలెంట్ అనేది బయటపడుతుంది కదా, వాళ్ళు మాట్లాడే విధానం, లేకుంటే రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, ఇంకా వాళ్ళ గురించి అయితే పూర్తిగానైతే తెలిసిపోతుంది అన్నమాట. అందులో నుంచి అయితే మొత్తం 9 గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగింది. అందులో నుంచి 40 మెంబర్స్ని అయితే వీళ్ళైతే ఫిల్టర్ అయితే చేయాలన్నమాట. అయితే ఏంటంటే ఇందులో 40 మెంబర్స్ అయితే అగ్ని పరీక్ష షోకి అయితే వెళ్ళాలి. అయితే ఈ ప్రోగ్రామ్ కూడా, ఈ సెలక్షన్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అదేవిధంగా ఫిట్నెస్ సంబంధించి వచ్చారు, ట్రాన్స్జెండర్స్ వచ్చారు. ఇంకా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, అయితే అతని లాగానే రైతు బిడ్డ లాగానే కూలి బిడ్డ అని, పాల బిడ్డ అని, ఇంకా చాలా రకాల ఈ బిడ్డలు అయితే రావడం జరిగింది. ఇంకా అసలు నాకేంటో అర్థం అవ్వలేదు. ఇంకా వీళ్ళైతే పాదయాత్రలు అది ఇది చేస్తూ ఉన్నారు. అగ్ని పరీక్ష షో కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. మరి ఇంకా పాదయాత్రలు ఇవి ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం అవుతలేదు అనమాట. ఇందులో చాలామంది ఏంటంటే మనందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే ఈ వీడియోస్ అయితే చేశారు కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే కనిపించడం జరిగింది. ఈ అగ్ని పరీక్షలో వెళ్ళిన వాళ్ళలో మనమైతే చాలామంది దాదాపు ఒక 50-60% అయితే చూసే ఉంటాము, ఎందుకంటే వాళ్ళే ఉంటారు కాబట్టి. మన ఈ వీడియోస్ అయితే చేశారు కదా, ఈ నిరాహార దీక్ష అని, లేదంటే సైకిల్ యాత్ర కానీ, ఈ పాదయాత్ర కానీ చేశారు కదా, అందులో మాత్రం దాదాపు 80-90% అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే అయిపోయారంట. వాళ్ళని కూడా మనం బిగ్ బాస్ షోలో చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్లో చెప్తాను కొందరి పేర్లు అయితే, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సామాన్యులు వెళ్తారు ఓకే, కానీ సామాన్యులు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారనుకోండి, అయినా సామాన్యులు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ కొట్టగలుగుతారా? అది ఆ సీజన్లో మాత్రమే ఏదో అలా కలిసి వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే నాకైతే నమ్మకం లేదు దొరా. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న కంటెస్టెంట్స్, అప్పుడున్న ఆ సిచ్యువేషన్ బట్టి, అక్కడ కంటెస్టెంట్స్ని బట్టి, ఆ పొజిషన్స్ బట్టి, ఆ రియాక్షన్స్ బట్టి అది అలా మలుపు తిరగాల్సి వచ్చిందన్నమాట. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ రావడం జరిగింది. ఇందులో మెయిన్గా ముఖ్యంగా పాత్ర వహించేది పిఆర్స్ అన్నమాట. అంటే ఎంత పిండి పెడితే అంత రొట్టె వచ్చినట్టు
ఎంత పిఆర్స్ని పెట్టుకుంటే మనకైతే వాళ్ళకైతే కంటెస్టెంట్స్కి అంత మేలు జరుగుతుందన్నమాట. సామాన్యులు అయితే ఎవరిని పెట్టుకోగలుగుతారు? దాదాపు ఉంటే వాళ్ళ మంచితనం వల్ల 1 2 3 4 5 అలా 5 వారాల వరకు అయితే కంటిన్యూ అవుతారు. ఇంకా మాత్రం కంటిన్యూ అయితే అవ్వలేరు కదా, అట్లా అన్నమాట. ఎక్కువ గాలి వీస్తేనే అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళే ఏంటంటే బిగ్ బాస్ షోలో కనిపించామా, అటు ఇటు హడావిడి చేసామా అన్నట్లుగానే ఉండిపోతుంది. కాకపోతే లక్ కూడా కలిసి రావాలి, అదేవిధంగా ప్రజల అండదండ కూడా కావాలి. వీళ్ళు కూడా వీళ్ళ ప్రవర్తన అనేది చాలా మెయిన్గా డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేశారన్నదే ముఖ్యం. అక్కడ ఎలా ఉంటుంది ఏం కథ అనేది అక్కడ వెళ్ళినాకనే తెలుస్తుంది వీళ్ళకు కూడా. ప్రత్యేకించి వీళ్ళకైతే సపరేట్గా అయితే ముందైతే చెప్పరు. ఎందుకంటే ఇందులో ఏంటంటే సెలబ్రిటీస్ అదేవిధంగా సామాన్యులు ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు వీళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. చాలా చాకచక్యంగానైతే ఈ టాస్క్ని అయితే వీళ్ళైతే కంప్లీట్ చేసి బిగ్ బాస్ టైటిల్ అయితే గెలుచుకోవాల్సి ఉంటుంది. మరి అది అయ్యే పని అయినా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇదన్నమాట. ఇంకా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే చాలా చాకచక్యంగానైతే ఉండబోతుందన్నమాట. మన ఊహకు అనుగుణంగానైతే ఉండదన్నమాట, దానికి మించే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే వీళ్ళైతే ఒక హైప్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇందులో కొత్త కొత్త టాస్క్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి ముందు అగ్ని పరీక్ష షో అయితే వీకైతే మనకైతే టెలికాస్ట్ అయితే అవ్వబోతుందన్నమాట. దాని ద్వారా ఇందులో రౌండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఫిల్టర్ 40 మంది నుంచి 9 మందిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు 9+9 మొత్తం టోటల్ 18 మెంబర్స్ అయితే ఉంటారు కదా. వాళ్ళు బిగ్ బాస్ సామ్రాజ్యాన్ని అయితే ఏలి బిగ్ బాస్ అనే టైటిల్ని కొట్టబోతున్నారు. మరి అది ఎవరో మీకే తెలియాలి, లేదంటే మనం అయిపోయేదాకా వేచి అయితే ఉండాలన్నమాట. ఈ అగ్ని పరీక్ష షోకు సంబంధించి ఈ గ్రూప్ డిస్కషన్స్ అయితే జరిగాయి కదా. ఇవి అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. ఆగస్టు 3వ తేదీన అయితే జరగడం అయితే జరిగింది. ఈ గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొన్న వారిలో వాళ్ళకైతే అప్పుడే చెప్పలేదు, వాళ్ళకైతే మెయిల్స్ పంపించి కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. వారికి 9వ తారీఖు నుంచి 17వ తారీఖు ఆగస్టులో అయితే వీళ్ళకైతే అవైలబుల్గా ఉండాలని చెప్పారు. ఆ రోజుల్లో అయితే షూటింగ్ అయితే అవ్వబోతుంది. ఈ షూటింగ్ జరిగిన తర్వాత ఆగస్ట్ 22 లేదంటే 23rd నుంచి మనకైతే జియో హాట్స్టార్లో ఈ అగ్ని పరీక్షకు సంబంధించి షో అయితే వీళ్ళైతే పెడతారన్నమాట. ఇందులో 1 2 3 4 అని ఇట్లా స్టేజెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపల్సరీ. అందులో ఫిల్టర్ చేసి లాస్ట్కి 9 మందిని అయితే పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు సెలబ్రిటీస్తో మరి ఏ విధంగా ఉంటుందో ఆ కన్వర్సేషన్ అయితే మనం చూడాలంటే వేచి ఉండాలన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే యూట్యూబర్స్ అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది వచ్చారు. ఇంకా ఆర్టిస్ట్, సింగర్స్, డైరెక్టర్స్, ఇంకా కామన్ మ్యాన్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా రావడం అయితే జరిగిందన్నమాట. ముఖ్యంగా మనం అందరం అయితే చూసే ఉంటాము సిద్దిపేట మోడల్, అదేవిధంగా మినిమం డిగ్రీ ఉండాలని చెప్తారు కదా, మల్టీ స్టార్ మన్మరాజా అన్నమాట. ఇంకా ఖమ్మం కోటేష్, ఇంకా చాలామంది అయితే సైకిల్ యాత్ర చేశారు కదా, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. ఇంకా ట్రాన్స్జెండర్స్లో అయితే చంద్రముఖి గారు అని ఉంటారు కదా, తనైతే మనకైతే చాలా వీడియోస్లో అయితే కనిపించడం జరుగుతుంది. మాట్లాడతారు, చాలా విషయాలపై మాట్లాడారు వాళ్ళు. ఇంకా తను ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అనూష రత్నం, ఇంకా మను మల్లేశ్వరి, ఇంకా కొంతమంది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఈ పికిల్స్ అమ్మాయి అయితే ఉంది కదా, తను మరి సెలబ్రిటీలో వస్తుందా లేదంటే కామన్ మ్యాన్స్లో వస్తుందా అనేది మనకైతే తెలియదు. ఇప్పటికైతే ఆ వార్తనైతే మనకైతే వినిపించలేదు. మరి మనమైతే వేచి ఉండాలి. గ్రూప్ డిస్కషన్లో కూడా తన పేరైతే ఎక్కడ వినిపించలేదు. మరైతే చూసి మనమైతే వేచి చూడాలి. అప్పటి వరకు మరి మీరు బిగ్ బాస్ షో గురించి ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరెవరు వస్తారో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.